పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క నమస్సుమాంజలు. డాక్టర్ డి బాలకృష్ణన్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా రకాల వ్యాధుల గురించి, వాటి నివారణోపాయాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాము. మనం ఎంత తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలియాల్సినటువంటి జాగ్రత్తలు, ముందు జాగ్రత్త చర్యలు ఇత్యాది విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏ వ్యాధైనా వచ్చాక ఇబ్బంది పడే కన్నా, కష్టపడే కన్నా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, నివారణోపాయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఈరోజు మామూలుగా ఈ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అనుకుంటాము. కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి అనుకుంటాము. ఈ కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, అసలు కొలెస్ట్రాల్ పెరగడానికి గల కారణాలు ఏంటి ముందు తెలుసుకుందాం. ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్స్, మనం ఏదైతే విషపూరితమైన కొవ్వులు భుజించడం, విషతుల్యమైన ఆహారం తినడం అండ్ ఇలాంటివి తినడం వల్ల వస్తూ ఉంటాయి. వనస్పతి అని అంటారు, వనస్పతి. అలాగే పన్నీర్ కర్రీ లాగా చేస్తున్నారు ఈ రోజుల్లో. పన్నీర్ కర్రీ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, ఇలా తయారు చేసినటువంటి కూరలు ఏమాత్రం తినకూడదు. అలాగే వనస్పతి లేదా డాల్డా అంటాము, అది కూడా తినకూడదు. వాటితో తయారు చేసిన స్వీట్స్ కానీ, కొంతమంది తినే ఆహారంలో అంటే రైస్తో పాటు తింటూ ఉంటారు, అలా వేసుకోకూడదు, తినకూడదు. అండ్ చీజ్, ఈ మధ్యకాలంలో అతి ఎక్కువ చీజ్ వాడుతున్నారు, చీజ్ కూడా తినకూడదు. అది చాలా మనకి శరీరానికి హాని చేస్తుంది. దానివల్ల దేహంలో రకరకాల అవలక్షణాలు కలుగుతాయి. అలా ఏదైతే విషతుల్యమైనటువంటి కొవ్వులు ఉంటాయో అవి త్వరగా రక్తంలో అబ్జార్బ్ కాలేకపోతాయి. అలాగే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉండి తద్వారా బ్లడ్లో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల విషయానికి వద్దాం. ఈ జంక్ ఫుడ్స్, తర్వాత శీతల పానీయాలు, డీప్ ఫ్రైస్ అండ్ బయట తీసుకునేటటువంటి నూడిల్స్ కానీ, ఫ్రై ఫుడ్స్ ఇలాంటివి అసలే తినకూడదు. పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయాలి. బేకరీ ఐటమ్స్ ఏవి కూడా తినకూడదు. ఎందువల్లనంటే అందులో ఎక్కువ సాల్ట్ కలుస్తుంది కనుక అది మన శరీరానికి చెరుపు చేస్తుంది, కాబట్టి తినకూడదు. అలాగే వంట నూనెలు కూడా రకరకాల వంట నూనెలు వాడుతున్నారు. ఆ వంట నూనెలు పూర్తిగా అన్ని రకాల వంట నూనెలు మానివేయాలి. తప్పనిసరిగా గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లి నూనె లేదా నువ్వుల నూనె, ఈ 2 రకాల నూనెలు మాత్రమే వంటలు వాడాలి. ఇతరత్రా ఇవి కాకుండా వేరే నూనెలు వంటలు వాడకూడదు. ఈ విధంగా ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. ఏవైతే తినకూడదు అని చెప్పామో ఆహార పదార్థాలు పూర్తిగా మానివేయడం ఎంతైనా మంచిది. అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, మరి కొలెస్ట్రాల్ పెరగకుండా మనం ఏం చేస్తే కొలెస్ట్రాల్ రాదు అని చూసినట్లయితే, శారీరకంగా మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఉదయం మినిమం 1 గంట పాటు మైల్డ్ వాక్ తప్పకుండా ప్రతి మనిషి వాకింగ్ చేయాలి. సాధ్యమైతే జాగింగ్ కూడా చేయవచ్చు. ఒక అరగంట సేపు మెడికల్ యోగా అని చెప్పేసి అనుకుంటాము, ఆ విధంగా ఇంట్లో అయినా ఒక అరగంట సేపు యోగా చేస్తూ మెడిటేషన్, ధ్యానం అది చేస్తూ ఉంటే చాలా మంచిది. ఆహారంలో అత్యంత త్వరగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. దానిలో ముఖ్యంగా పూర్తిగా వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోండి. ఎలాంటి అభ్యంతరము లేదు. నిర్భయంగా, నిస్సందేహంగా అన్ని రకాల కూరగాయలు వాడవచ్చును, ఎలాంటి ప్రమాదం లేదు. వెజిటబుల్ సాల్ట్స్, మామూలుగా హెక్స్ట్ అంటారు,
అవి ఉడకపెట్టి తీసుకున్న రసాలు, కూరగాయల రసాలని సేవించవచ్చు. అలాగే మిగతా అన్ని రకాల కూరగాయలని నిరభ్యంతరంగా తినండి, ఎలాంటి ప్రమాదం లేదు. అలాగే నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా స్మోకింగ్ కూడా పూర్తిగా మానివేయాలి. అలాగే టుబాకో, చివింగ్ ఆఫ్ టుబాకో అంటాము, టుబాకో కూడా పూర్తిగా మానివేయాలి. మద్యపానం కూడా పూర్తిగా నిషేధించడం ఎంతైనా అవసరం. ఇలా ఈ విధంగా మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం లేదు. సాధారణంగా ఆరోగ్యవంతులైనటువంటి మానవులకి 150 నుండి 250 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంటుంది. అలా అంతకన్నా హెచ్చు తగ్గులు పరిగణించినట్లయితే ప్రమాదానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. మరి అసలు ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి లాభం ఏంటి, పూర్తిగా లేకుంటే ఏంటి అని మనకు ఒక అనుమానం రావచ్చు. లేకపోతే కొలెస్ట్రాల్ లేకున్నా ఏమవుద్ది అనే ఆలోచన రావచ్చు. అలా కాదు, కొలెస్ట్రాల్ తప్పకుండా ఉండాలి. 150 మిల్లీగ్రామ్స్ నుండి 250 వరకు ఉండొచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. అంతకన్నా పెరిగినా కష్టమే, తగ్గినా కూడా ఇబ్బందులకు లోనవుతాము. కొలెస్ట్రాల్ తగ్గితే కూడా చాలా ప్రమాదానికి దగ్గరగా వెళ్తాము. తగ్గితే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఫస్ట్ చూద్దాం. కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గి ఫ్యాట్స్ అసలే లేనట్లయితే ముఖ్యంగా లీన్గా ఉంటాము. మనం ఎంత మెత్తటి పరుపులు వేసుకొని పడుకున్నప్పటికీ ఎముకలకి చాలా నొప్పి కలుగుతుంది, శరీరం అంతా నొప్పులు వస్తాయి. కండరాలలో ఫ్యాట్స్ కూరుకొని ఉంటాయి కనుక మన శరీరానికి మెత్తదనం కలగజేస్తుంది. ఒక రకమైనటువంటి న్యాచురల్ పరుపులాగా, దిండులాగా బొక్కలకి మనకి సపోర్ట్ చేస్తాయి. ఎముకలకి ఈ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల సపోర్ట్ చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల శరీరం నిగారింపుగా, శరీరం మెరుపుగా కనిపిస్తుంది. దాంతో ఉత్సాహంగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. మసిల్, శరీర కండరాలు కానీ ఇత్యాది అన్నీ కూడా పట్టు కోల్పోకుండా చాలా బాగా పనిచేస్తాయి. అందువల్ల కొలెస్ట్రాల్ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా మరి ఈ కొలెస్ట్రాల్ హెచ్చు తగ్గులైనప్పుడు ఏం చేస్తే మంచిది, తగ్గితే ఏం చేయాలి అనేది ముందు చూద్దాం. కొలెస్ట్రాల్ తగ్గిన పరిస్థితుల్లో మంచి గుడ్ కొలెస్ట్రాల్ తీసుకునే ప్రయత్నం చేయాలి. గుడ్ కొలెస్ట్రాల్ మరి ఎందులో ఉంటుంది అని చూసినట్లయితే ప్యూర్ బట్టర్, వెన్న లేదా నెయ్యి, గీ అంటారు, బట్టర్ నెయ్యి తయారు చేస్తాం. అలాంటి నెయ్యి ప్రతిరోజు మనం రైస్తో పాటు తీసుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి కొలెస్ట్రాల్ మనకు అందే అవకాశం ఉంది. దానివల్ల అలాగే వరుసగా తీసుకున్నట్లయితే మంచి కొలెస్ట్రాల్ అభివృద్ధి చెందుతుంది. శరీరానికి సరిపడేటటువంటి పటుత్వం ఏర్పడుతుంది, కండరాలలో పట్టు ఏర్పడుతుంది, మంచి ఉత్సాహంగా ఉంటాము, శరీరం కూడా దృఢంగా ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఏ పని అయినా, ఎలాంటి పని అయినా కూడా అవలీలగా చేసే పరిస్థితి ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి నష్టం జరుగుతుంది అది చూద్దాం. కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే శరీరంలో ఫ్యాట్స్ పేరుకుపోతాయి. అత్యధికంగా కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక రక్తనాళ గోడలలో కుచించుకుపోతాయి, రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడతాయి. దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అది అలాగే ఉన్నట్లయితే గుండె జబ్బులకి దారితీసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గుండె జబ్బులు వస్తాయి అండ్ హార్ట్ అటాక్స్ కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. మరి కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. దానికి కాను ఆల్మండ్స్ లేదా బాదాం పలుకులు అంటారు, ప్రత్యేకంగా
రోజు ఒక 5 బాదాం పలుకులు రాత్రి నానబెట్టేసి ఉదయం తినడం, చెక్కు తీసేసి తినడం ఎంతైనా మంచిది. దానివల్ల కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉందో కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా శారీరక వ్యాయామం తప్పకుండా రోజు ఒక అరగంట సేపు వాకింగ్ చేయడం కానీ, అరగంట సేపు ఇంట్లోనే మంచి యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం కానీ చేస్తే చాలా మంచిది. దానివల్ల రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి పేరుకున్నటువంటి కొలెస్ట్రాల్ కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే మరి ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకా ఆహార పదార్థాలు ఇలాంటివి తినాలి. టోటల్గా డీప్ ఫ్రైస్ మానివేయండి. తర్వాత మంచి కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తినేసేయండి. పూర్తిగా ఉడికినటువంటి ఆహారం తినండి. తప్పనిసరిగా అందరూ ఏం చేస్తారు, కొంచెం అనారోగ్యం చేయగానే బంగాళదుంపలు, ఆలుగడ్డ మానేస్తూ ఉంటారు. ఆలుగడ్డ తినండి నిర్భయంగా. అలాగే వంకాయలు కూడా తినండి. ఈ రెండు ముఖ్యంగా మానివేస్తారు కాబట్టి తప్పనిసరి తినండి. వారంలో 2 రోజులు తప్పకుండా లీవ్స్, ఆకుకూరలు తినండి. మరీ ప్రత్యేకంగా కలెగూర, తోటకూర అంటాం, ఒకరోజు తోటకూర కానీ కలెగూర అదే అంటామో తినండి. ఇంకొక రోజు బచ్చలి లేదా పాలకూర, గంగవాయల కూర ఏదో ఒకటి పెట్టేసి తినండి. వారంలో 2 రోజులు ఆకుకూరలు తినండి. మిగతా 5 days మిగతా మీ ఇష్టం వచ్చినటువంటి కూరగాయలను తినండి. తప్పకుండా రసాలు, సాంబార్స్ అట్లాంటివి తప్పకుండా మనం తినే ఆహారంలో చేర్చుకోండి. పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉడికినటువంటి ఆహారం తీసుకోకూడదు. పెరుగు, మజ్జిగ ఇవి తప్పకుండా తీసుకోండి. నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. చిలికిన మజ్జిగ తీసుకోవడం వల్ల అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుంది. దాంతోపాటుగా పూర్తిగా ఉడికిన ఆహారం, అవసరమైతే దాంతోపాటు మంచి నెయ్యి, రుచికరమైన నెయ్యిని వాడవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. ఇవన్నీ తప్పకుండా మనం ఆహారం సరిగ్గా తీసుకొని ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. అయినప్పటికీ కొలెస్ట్రాల్ పెరిగింది, మరి ఏం చేస్తే మంచిది, ఏమైనా గృహ వైద్య విధానాలు ఉన్నాయా, చిట్కాలు ఉన్నాయా అనేది చూద్దాం. ఇక్కడ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు సినామిన్ పౌడర్ అంటే చెక్క పౌడర్ అందరికీ తెలుసు. ఒక 2 చిటికల సినామిన్ పౌడర్, 1 కప్ నీరు వేసేసి బాగా మరిగించి పావు కప్ అయ్యే వరకు దాన్ని తగ్గించేసి నెక్స్ట్ కషాయంలా చేసుకొని ఉదయం సాయంత్రం కాస్త పంచదార కలుపుకొని తాగినట్లయితే ఏదైతే హెచ్చుగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఉందో అది పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఇంట్లో చిట్కాలాగా వాడినట్లయితే మనకి ఈ ఎక్కువగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ నుండి బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలని తూచా తప్పకుండా పాటించడం ఎంతైనా అవసరం. అలాగే ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందో, మనం వాడినటువంటి చిట్కా ద్వారా నయం కాలేదు అనుకున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే కొలెస్ట్రాల్ ఏ లెవెల్లో ఉంది, ఎందువల్ల కొలెస్ట్రాల్ పెరిగింది, ఎంత మేరకు ఎక్కువగా ఉంది అనేటటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మీకు అవసరం ఉన్నటువంటి సూచనలను వైద్యులు అందిస్తారు. వాళ్ళు రెఫర్ చేసిన అంటే సూచించినటువంటి మందులను నిరభ్యంతరంగా వాడవచ్చు. ఈ కొలెస్ట్రాల్ హెచ్చు తగ్గులకి సరిపడేటటువంటి వైద్య విధానాలు ఆయుర్వేద వైద్యంలో చాలా ఉన్నాయి. తప్పకుండా పూర్తి స్థాయిలో కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచడానికి అవకాశం ఉంది. కాకపోతే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి సందర్భాల్లో తప్పకుండా
అలక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి పరీక్షలను జరిపి, అంటే సిరం కొలెస్ట్రాల్ అంటే బ్లడ్తో ఎగ్జామినేషన్ చేస్తారు. చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ని చూసే అవకాశం ఉంది. సేమ్ అలాగే దాంతోపాటుగా ఈసీజీ లాంటి పరీక్షలు చేస్తారు. దానివల్ల గుండెలో, హృదయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా అవకతవకలు ఉన్నాయా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని దాంతోపాటుగా వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం కొలెస్ట్రాల్ హెచ్చుతగ్గులు జరిగినప్పుడు మీ అంతట మీరుగా సొంత వైద్యం చేసుకోకూడదు. అలాగనే మందుల దుకాణంలోకి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన మందులు కొనుక్కొని వేసుకోవడం ఏ పరిస్థితుల్లో ఎంత మాత్రం చేయకూడదు. తప్పనిసరిగా ఈ విషయంలో వైద్యులను సంప్రదించినాక వారు సూచించిన విధంగా పూర్తి స్థాయి మందులను వాడినట్లయితే పూర్తిగా మీకు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీని ద్వారా రావాల్సినటువంటి అవలక్షణాలు ఏవి కూడా ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ప్రతి నెల వైద్యులు సూచించిన విధంగా మందులు అయిపోగానే తప్పనిసరిగా వైద్యులను మళ్ళీ కలవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు సూచించినంత కాలం 5 నెలల 6 నెలల ఎంతకాలం అయితే మందులు వాడాలి అని చెప్తారో అంతకాలం తప్పకుండా వదిలిపెట్టకుండా పద్ధతి ప్రకారంగా పూర్తి స్థాయి మందులను వాడడం ఎంతైనా శ్రేయస్కరం. అలా కాక ఆల్టర్నేట్గా అంటే మందులు విడిచి వాడడం, కొంతకాలం వాడడం మానేయడం ఇలా చేసినట్లయితే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ తప్పుతుంది. మరి అప్ అండ్ డౌన్స్ బాగా వెళ్తాయి. దానివల్ల గుండె పైన భారం పడే అవకాశం ఉంది. దాంతో గుండె జబ్బులు కానీ హార్ట్ అటాక్ వచ్చి మనిషి చనిపోయే అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అలక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి. ప్రతి నెల తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వాళ్ళ సూచన మేరకే వైద్య చికిత్సలు పూర్తిగా తీసుకోవాలి. ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. వైద్యులు సూచించినటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఏదైతే ఉంటాయో మందులు అయిపోగానే అదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మందులు వాడడం కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కావున తప్పనిసరిగా ప్రతి మాసం అంటే ప్రతి నెల మందులు అయిపోగానే వైద్యులను సంప్రదించి వాళ్ళ సూచన మేరకి తప్పనిసరిగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మందులు కొన్ని మానివేయడం లేదా వాడే మోతాదును తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్సను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మందులతో పాటుగా తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ ఉదయం పూట ఒక అరగంట సేపు నడవడం లేదా మెడికల్ యోగా ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా పైన చెప్పినటువంటి అన్ని రకాల లక్షణాలను పరిగణలోకి తీసుకొని సూచించిన విధంగా ఆహార నియమాలను పాటించి వైద్యులు సూచించిన విధంగా పూర్తి స్థాయిలో అవసరాన్ని బట్టి మందులను వాడుతూ మీకు హెచ్చుగా ఉన్నటువంటి అదుపులో లేనటువంటి కొలెస్ట్రాల్ని పూర్తి స్థాయిలో తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాల గోడలు మందంగా తయారై రక్త ప్రసరణలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే గుండెలో ఉండేటటువంటి గుండె ద్వారా బయటకు వచ్చేటటువంటి అయార్టా అంటారు, అక్కడ కూడా రక్తం పేరుకొని బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రీనల్ వెయిన్, రీనల్ ఆర్టరీ, మరీ ముఖ్యంగా ఈ పెద్ద రక్తపు నాళాలు ఏవైతే ఉంటాయో వాటిలలో కొవ్వు కంతులు ఏర్పడడం, కొవ్వు పేరుకుపోవడం
అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంటర్నల్గా అక్కడక్కడ అడ్డులాగా బ్లాక్స్ అంటారు, కొవ్వు కంతులు రక్తనాళాల్లో కానీ రీనల్ ఆర్టరీ ప్రాంతంలో కానీ ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంది. దాన్నే ఎథ్రోస్క్లెరోసిస్ అని చెప్పేసి అంటాము. సో ఇలాంటి తప్పిదం జరగడం వల్ల ఈ రక్తనాళాల్లో కానీ ఆర్టరీల్లో కానీ కొలెస్ట్రాల్స్ పేరుకుపోయి వాటి తాలూకు కంతులు ఏర్పడడం వల్ల తప్పకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి వచ్చి సడన్ షాక్తో చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఫస్ట్ అటాక్లోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందువల్లనంటే కొలెస్ట్రాల్ పెరిగింది లేనిది తెలియదు ఎవరికి, సడన్గా పెరుగుతుంది, వాటిని చూసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే, చూసుకోకపోతే ఒకేసారిగా తారాస్థాయికి చేరి హార్ట్లో బ్లాక్స్ ఏర్పడతాయి. ఏకంగా రీనల్ ఆర్టరీ ప్రాంతంలో పూర్తిగా బ్లాక్స్ ఏర్పడి రక్త సరఫరాలో బ్లడ్ ఫ్లూలో పూర్తి స్థాయిలో అనిశ్చిత ఏర్పడుతుంది. రక్త సరఫరాలో లోపం జరుగుతుంది. దానివల్ల గుండె పైన భారం పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ గుండె నొప్పి, హార్ట్ అటాక్ వచ్చి కొన్ని సందర్భాల్లో ప్రాణహాని అంటే మనుషులు మరణించే సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇలా కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు దానిని అదుపులో ఉంచుకోవడానికి సరైనటువంటి మంచి వైద్యులను సంప్రదించడం ఎంతైనా అవసరం. అలా కాక మరీ ముఖ్యంగా రకరకాల వంట నూనెలను వాడుతున్నాము. అన్ని నూనెలు మానివేసేసి ప్రత్యేకంగా గ్రౌండ్నట్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, ఈ 2 రకాల నూనెలు మాత్రమే తప్పనిసరిగా వంటలో వాడినట్లయితే కొలెస్ట్రాల్ పెరగకుండా అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో. కాబట్టి ఈ ప్రాముఖ్యతను గమనించి అందరూ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలను పూర్తిగా పాటించి విరుద్ధమైనటువంటి ఆహారాలను పూర్తిగా మానివేయడం చేసినట్లయితే మనకి గుండె జబ్బులు రాకుండా, కొలెస్ట్రాల్ పెరగదు. కొలెస్ట్రాల్ పెరగకపోయినట్లయితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి నిరంతరంగా తప్పనిసరిగా ఆహార నియమాలను పాటించండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి, తద్వారా మీ గుండెను కాపాడుకోండి. సరే.